నేను దేవుణ్ణి మహిమపరచాలని అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. చూసారా, ఆయన్ని ప్రేజ్ చేస్తే, ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటే ఆయన మనకి ఈ ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పారండి. అయితే దేశంలో ఎంతోమంది డిఎస్పీలు, ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాదే. క్రైస్తవ విశ్వాసం చాలా తక్కువ మంది ఉంటారు, 2-3% మందే ఉంటారు. మరి ఈ హిందువులందరినీ ఎవరండి ఉద్యోగాలు ఇస్తుంది వీళ్ళందరికీ? అలాగే ఈవిడే చెప్పారు కదా, చాలామంది క్రైస్తవ విశ్వాసుల్లో కూడా ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అని. వాళ్ళని ఎందుకండి పాపం వదిలేశాడు? వాళ్ళందరికీ ఎందుకు అవ్వట్లేదు? మనం సాధారణంగా 2 విషయాలు నమ్ముతామండి. ఒకటి సైన్స్, 2 మిరాకిల్. సైన్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక విషయాన్ని మీరు చెప్పారనుకోండి, అది 100 సార్లు అదే ప్రయోగం చేసినా కూడా అదే రిజల్ట్ రావాలి. అంటే 100 సార్లు కూడా ఆ విషయం రుజువు అవ్వాలి, అప్పుడు సైన్స్ అవుతుంది. అది మిరాకిల్ అనుకోండి, 100 సార్లు జరగక్కర్లేదు. ఇంతకుముందు చెప్పే కదా, బిల్డింగ్ పైనుంచి కింద దూకితే దెబ్బలు తగలకూడదు, నడుచుకుంటూ వచ్చి, అది మిరాకిల్.